ఇక్కడ ఒక డేటా సెట్ ఉంది. ఇది ఒక జాబ్ కోసం ఒక 100 మంది అప్లై చేసినారు. వాళ్ళలో ఎలిజిబిలిటీ ఏంటి మరి? ఒకటి ఇండియన్ గావాలి. రెండవది వాళ్ళ ఏజ్ అబోవ్ 18 ఉండాలి. గ్రేటర్ దెన్ 18 ఉండాలి. ఈ 2 కండిషన్స్‌ను ఫుల్‌ఫిల్ చేస్తే వాళ్ళు ఎలిజిబుల్. దానికోసం మనం ఒక ఫార్ములాని ఎంటర్ చేయాలి. ఏం ఫార్ములా? దానిలో 2 ఫార్ములాస్‌ను కంబైన్ చేయాలి. ఇఫ్ అండ్ 2 కండిషన్స్ ఉన్నాయి కదా! ఇఫ్ ఇఫ్ ఏమో కండిషన్ ఫుల్‌ఫిల్ అయితే, లేకపోతే అనే కండిషనల్ ఫార్ములా. అండ్ ఏమో 2 కండిషన్స్‌ని చెప్తది. మనం ఆ ఫార్ములాను ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఈ ఫార్ములా బార్‌లోకి వెళ్ళి నేను ఆల్రెడీ కాపీ చేసి పెట్టాను కాబట్టి ఇక్కడ దాన్ని నేను చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇఫ్ అనేది ఉంది. బ్రాకెట్ ఓపెన్ అండ్ బి2 అంటే ఇది. అది ఇండియన్ కావాలి. తర్వాత కామా పెట్టి సి2 గ్రేటర్ దెన్ 18 కావాలి. ఏజ్ గ్రేటర్ దెన్ 18. అప్పుడు ఏమవుతుంది? ఎలిజిబుల్ అవుతుంది. ఒకవేళ ఆ 2 కండిషన్‌లో ఏది ఫుల్‌ఫిల్ కాకపోయినా నాట్ ఎలిజిబుల్. ఇది ఈ ఫార్ములా యొక్క మీనింగ్ అండ్ లాజిక్. ఇప్పుడు మనం ఎంటర్ చేద్దాం. ఇతను జర్మన్ కాబట్టి నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసి ఈ ఫిల్ హ్యాండిల్ పట్టుకొని కిందికి డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే మనకు అన్నింటిలో ఫార్ములా ఎంటర్ అవుతుంది. 100 ఉన్నాయి కాబట్టి డ్రాగ్ చేసుకుంటూ పోవచ్చు. ఇక్కడ వర్క్ చేస్తే అన్ని ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్. ఎక్కడైతే ఇండియన్ ఉందో అక్కడ ఎలిజిబుల్ వస్తుంది. ఎక్కడైతే వేరే కంట్రీ అతను అప్లికెంట్ ఉన్నాడో లేక ఉన్నదో అక్కడ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. అంటే ఈ విధంగా మనం 2 కండిషన్స్‌ని ఏవైనా ఏ డేటా సెట్‌లోనైనా 2 గాని అంతకంటే ఎక్కువ కండిషన్స్ మనం పెట్టుకొని మనము ఆ రిజల్ట్‌ను పొందొచ్చు. అది ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది రిజల్ట్. ఓకే. చాలా యూజ్‌ఫుల్ అన్నమాట ఇది.